సిద్దిపేట జిల్లా కోయడ మండల కేంద్రంలో సింగరాయ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇట్టి సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపై నిలబడి పార్టీ అభివృద్ధికై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జెడ్పీ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్నగారికి ధన్యవాదాలు. రామచంద్రాపురం గ్రామం నుంచి ఈ కార్యకర్తలకు ప్రచార సాధనాలు, ఆయుధాలు మస్తున్నాయి. ఏ ప్రభుత్వం గత 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏరిన పార్టీలు ఎవరు ఏమి చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయనని మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఎవరైనా అపోజిషన్ పార్టీలు కానీ అసంతృప్తివాదులు కానీ ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కౌంటర్ వెంటనే ఇవ్వాలి. వెంటనే ఇచ్చి మనం ఒక 50 చెప్తాం, వాడు 5 చెప్పని ఇతర పార్టీల వాడు 50 సంక్షేమ కార్యక్రమం ఒక కుటుంబానికి ఒక 10 చెందితే ఇప్పుడు ఇతర పార్టీలు ఆడ మాట్లాడిన వాళ్ళు ఎవడైనా కానీ ఒక్కటైనా చూపివ్వనండి, అప్పుడు ఒప్పుకుందాం వాళ్ళు అన్నట్టుగా. తర్వాత నైరాశ్యంతో మన కార్యకర్తలు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అవసరం లేదు, మనకు నష్టం జరగలేదు. జరిగిన నష్టాన్ని కూడా పూరించుకోవడానికి గ్రామ కార్యకర్తలే వెన్నెముకలు. కాబట్టి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పెద్దలు అన్నిలా భావించుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అర్పించబోతున్నాను. అన్నగారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఎర్రగొండపల్లి सबका शब्द ఎర్రగొండపల్లి తర్వాత విజయనగర్ కాలనీ రెడీ ఉండండి. అందరికీ నమస్కారం. కార్యకర్తల సమావేశంలో అధ్యక్షత వహిస్తున్నాం అవుల మహేందర్ గారికి, అదేవిధంగా నాతో పాటు చేసిన పెద్దలు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు కరస్య్యర్ గారికి, గౌరవ సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ వైస్ సెక్రటరీ గారు మన నియోజకవర్గానికి సంబంధించిన పరశురామ్ గౌడ్ గారికి, అదేవిధంగా వేగలించిన పెద్దలు అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఉన్నారు, యువకులు కూడా చాలామంది ఉన్నారు కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పటిదాకా విన్నదంతా చూస్తున్నాను. ఈ విన్నదంతా కూడా ఏం కదా అంటే మీ పర్సనల్ పని కోసం మీరు పార్టీలో ఫలానా మనిషి అంటున్నారు. పార్టీ పని కోసం మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ మాట్లాడతారు. ఇది వాస్తవం. గ్రూప్ క్రియేట్ చేసింది ఎవరైనా, కోయడ మండలంలో గ్రూప్ క్రియేట్ చేసింది ఎవరు? మీకు ఏదో ఏదో ఎంపీడీఓ ఆఫీస్లో పని ఉందో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉందో, లేకపోతే ఇంకెక్కడ ఏదో ఆఫీస్లో పని ఉందో, మరి వారి దగ్గర పోతే పని అవుతుందా, వీరి దగ్గర పోతే పని మీరు వివరించింది తప్ప వాస్తవంగా విభజన జరిగిందా? విభజన చేసిండ్రా? చేస్తే మన అదృష్టం ఎందుకు రాలేదు? మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? మరి నాకు అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. నేను విభజన చేసి మాట్లాడినా ఎప్పుడైనా కానీ ఆ విభజన మీకు చేసుకొని నేను కనుక కరస్య్యర్ గారి దగ్గర పోతే దేవేంద్ర రావు ఏమనుకుంటాడో, దేవేంద్ర రావు దగ్గర పోతే సురేష్ ఏమనుకుంటాడో, సురేష్ దగ్గర పోతే ఆవుల మహేందర్ ఏమనుకుంటాడో, ఆవుల మహేందర్ దగ్గర పోతే జనార్దన్ ఏమనుకుంటాడో, జనార్దన్ దగ్గర పోయేదంటే లక్ష్మణ్ ఏమనుకుంటాడో, లక్ష్మణ్ ఏమనుకుంటాడు అంటే మన రాజిరెడ్డి ఏమనుకుంటాడో, అదేవిధంగా
అట్లా ప్రతి ఒక్కరు మీకు మీరు డివైడ్ అయిపోయి పార్టీ అనకుండా లేకుండా మీకు మీరు డివైడ్ అయిపోయి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు నడుస్తానే గ్రూప్ రాజకీయాలు నడుతుందని మాట్లాడమని గ్రూప్ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి దానికి కారణం ఏంటి? ఇక ఇంకో 2 విషయాలు చెప్తాను. ఇంకో విషయాలు మన వాళ్ళు చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తారు. ఏమని ఫోన్ చేస్తారు? రాత్రి 9 గంటలనో 10 గంటలనో లేకపోతే తెల్లారుజామున ఫోన్ చేస్తారు. దేనికి ఫోన్ చేస్తారు? సార్ మా ట్రాక్టర్ పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? ఎస్ఐ పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఉచిత ధార కొడతారా పట్టుకున్నాడు. మరి మీరు నాకు చెప్పి ధార కొడతారు ఉచికే? నేను చెప్పిరా నాకు చెప్పండి. ఫలానా వాళ్ళు నాకు ఉచిత ధార కొట్టిన చెప్తే నీ పర్మిషన్ ఏందో ఎవరితో చెప్పండి. నాకు ఎవరికైనా ఇప్పలేదా పర్మిషన్? నేను ఆర్టీఓ గారితో మాట్లాడి కలెక్టర్తో కొట్లాడబెట్టుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ పని జరిగినా కానీ ఇంటి పని జరిగినా కానీ ఎంతో అంత అమౌంట్ ఎంఆర్ఓ కడతారో తప్పకుండా ఉచిత ధార పర్మిషన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిన నాయకులు కూడా ఒక్కనే సిద్దిపేట జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ కర్ణాటక జిల్లాలో కానీ ఎక్కడ లేదు. కానీ మీకు మీ ట్రాక్టర్కి ఉచిత కొడితే 3,500 4,000 రావాలి. హైదరాబాద్ పోయే లారీలలో ఎక్కియాలి. అంతేనా? ఇంకొకటి ఉన్నట్టు మాఫియా నడపాలి. అప్పుడు ఎవడు పట్టుకోకపోతే మా నాయకులందరూ మంచోళ్ళే, మేము కూడా మంచోళ్ళే. లేకపోతే అందరం నష్టపెట్టుకోలేము. దాంట్లో పట్టుకోవాలి గ్రూప్ పోతుంది. ఎవరి దగ్గర పోవాలి? దేవేంద్రరావు కేసే దగ్గర, కనశ్రేయ కేసే దగ్గర, సురేష్ కేసే దగ్గర, మహేందర్ చెప్తే వింటుంటా. మహేందర్ పలానా మనిషి తీసుకపోతే మన ఎస్ఐ గారు కొట్టిండు కాబట్టి మహేందర్ దగ్గర పోతుంది. ఎందుకు కొట్టిండు ఎస్ఐ గారు అని మాట్లాడలేదు. ఇది మాట్లాడకుండా కేవలం ఒక వ్యక్తిగత పని మీద గ్రూపులు మీరు కట్టి గ్రూప్ రాజకీయం ఉందని చెప్తే నేను ఏం మాట్లాడలేదు. రోజు పొద్దుగానే ఏమైనా ఫోన్ లేకపోకుండా నాకు అడగండి, చెప్పండి ఒకసారి. ఎవరైనా ఫోన్ చేస్తే ఒకవేళ మిస్డ్ కాల్ ఉన్నా నీకు కొట్టి ఏం బాధ్యత ఉందా ఏం పని అడతానా నాకు ఎప్పుడు మీరు అడుగుతాను. నేను లేకపోయినా కానీ మా పిల్లలు కూడా చెప్తాడు. మా పిల్లలు లేకపోతే నరసింహుడు ఉన్నాడు, పూర్ణాముడు, నీకు ఎవరినా కానీ చెప్తాడు. మాడతాలేరా? కాబట్టి మీకు మీరు అది మనసులో పెట్టుకొని వ్యక్తిగత ఇప్పుడు ఇంతకుముందు మా బాబా నా పెద్ద మనిషి అన్న ఎంపీడీసీ గారు ఆయన చెప్తాడు. ఆయన మీద నిజంగా కూడా పెద్ద రాజకీయం జరిగింది. ధరలే అంటారు ఏదో ఆయన తప్పు చేసుకోవచ్చు అప్పు చేసుకున్నారు అందులో జరిగింది. ఆయన కలశ్రీయ గారి శిష్యుడు అని చెప్పి మొదలుపెట్టి ఆయన మొదలుకెళ్ళి దూరం కొట్టాడు. దూరం ఇంకెవరో ఉంటారు దేవరాజు పడి వెంబడి తిరిగే వరకు ఇక దేవన మనిషి అని చెప్పి దూరం పెట్టుకున్నాడు. ఇంకెవరో లక్ష్మణప్పుడు పని చేసుకోవచ్చు చిన్న పని. ఆయన ఎంపీటీసీ ఉండే, ఎంపీపీ ఉండే, జెడ్పీటీసీ ఉండే కాబట్టి ఆయన పని చేసుకోవచ్చు. లక్ష్మణ్ పని ఇచ్చిన దూరం ఎవరెవరు దూరం చేస్తాను లేదు ఇట్లా ఎవరెవరు దూరం చేస్తాను ఇప్పుడు నాకు అసలు ఇది వాస్తవమా కాదని చెప్పేది అది తప్పుడే చెప్పండి. అప్పలా మీకు మీరే డివైడ్ అయిపోయి మనుషులను డివైడ్ చేసి అలా ఇక్కడ మీదికి మనం మాట్లాడేది సార్ ఇక్కడ ఏమంటారు పెద్ద మనుషులందరూ కూడా గ్రూప్ రాజకీయాలు చేస్తారు అని చెప్పి ముచ్చట తీసుకొస్తారు. ఇది వాస్తవమా కాదు? ఇది వాస్తవం కాకపోతే చెప్పండి మదా సెట్ అవుతుంది. తప్పకుండా ఒకటే ఏంటంటే నా కోరిక ఇప్పుడు శ్రీకాంత్ ఎంపీ లేకున్నాడు లేడా, ఇవాళ సురేష్ వచ్చిండు ఎంపీ లేక. ఇవాళ ఇంత గౌరవపడాలి మనం. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటే ఇవాళ సిగ్గులుడు అధ్యక్షుడు మనం, జెడ్పీటీసీ మనం ఇక్కడ, ఎంపీపీ మనమే ఇక్కడ, మ్యాక్సిమం సర్పంచ్లు కూడా మనమే ఇక్కడ. మొత్తం ఈ మండలం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ లెక్క ఉన్నది. ఇవాళ మనకు కూడా చాలా మంది కూడా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మన దాంట్లో. వాళ్ళందరూ కూడా కలుపుకొని మన పార్టీ బలోపేతం చేసుకుని పోవాలి తప్ప మనము వ్యక్తిగతంగా మీ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఏ పార్టీ లేదని చెప్పి వ్యక్తిగత దగ్గర అని చెప్పి అందరికి అందరి దగ్గర ఉంటారు. ఒకరు జాయిన్ అయినంటే వాళ్ళతో పాటు 10 మంది జాయిన్ అవుతారు. వ్యక్తిగతంగా మన దగ్గర ఉంటారు వాళ్ళు. అట్లంత మాత్రాన వాళ్ళు గ్రూప్ అవుతారు. అది కొంచెం మీరు విచారించాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఏం మాడుతున్నామో మనం దేని గురించి మాడుతున్నామో కూడా విచారించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇంకో పెద్ద మనిషి మాట్లాడిండు ఎంపీటీసీ టికెట్ అప్పుడు ఆయన మన పార్టీలనే ఎక్కలేదు సార్, ఆయన టికెట్ ఇచ్చినప్పుడు మాట్లాడిండు. మీ అందరికీ ఎక్కే చాలామంది చాలా పార్టీల మీద మా దాంట్లో చేరినప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది మా ఏరియాలో వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే ఎక్కున్నాం కాబట్టి అందరినీ కాపాడుకొని అందరిని నడిపించుకునే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టమో నిష్ఠులమో కొంచెం కష్టమైనా కానీ మనం కొంతమందిని అకామిడేట్ చేయవలసి వస్తుంది. సరే గెలుచుడు గెలుపునప్పుడు భగవంతుని దయ గెలుతాం అది వేరే విషయం పంచుతున్నాం. ఇది మనం కొంతమంది మనం సార్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తుంది అని కూడా మనం మాట్లాడాం. ప్రజల తర్వాత అందరూ తెలంగాణ వాళ్ళే కదా, మన తెలంగాణ అనేది అందుకోసం సంపాదించుకుంటే కదా, దాంట్లో మనం ఎందుకు కొట్లాడినాం. మన వాళ్ళకి అర్థం రాకపోతే ఖచ్చితంగా మీరు నిలబడతాం. ఎందుకు రాలేకపోతే ప్రశ్నిస్తాం, దాన్ని తీసుకొచ్చేదాకా వదిలిపెట్టాం. కానీ మన వాళ్ళకి రాకుండా ఎవరికైనా వేరే వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా అడుగు. నేను చెప్తానా
పోయినసారి 2014 కన్నా ముందు 12, 13లో కూడా మన ఊరే ఇక్కడ ఊరికి పోయినాం, యాదవుల వస్తువులు భార్య చనిపోయింది అనుకో, ఇద్దరు చిన్న పిల్లలు పాకుండా నడతాను, ఇదే మండలం ఐసం పిల్లలు మీద ఆగవే రాదు నడుచుకుని పోతే మనకు చాలా బాధ. మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం మనకు చెప్పడం చాలా బాధ. అసెంబ్లీ 2013 మనం ఇంకా ఎమ్మెల్యే కాలేదు, దేశం ముందే అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ కేసీఆర్ గారు అవన్నీ గమనించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు బీమా రావాలని చెప్పి రైతు బీమా బట్టి ఏ ఒక్క కుటుంబం కూడా, వ్యవసాయ కుటుంబం ఎవరు కూడా రోడ్డు మీద పడద్దు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలని చెప్పి రైతు బీమా పథకం పెట్టి రైతు బీమా కన్నా 5 లక్షల రూపాయలు ఎవరైనా కానీ చనిపోతే, రైతు చనిపోతే ఇవ్వాలి, ఆ కుటుంబానికి సహాయం అందాలని చెప్పి ఒక ఉద్దేశంతో సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం చేయలేంది, రైతు బీమా రాలేదా, నువ్వు వాళ్ళు అప్లై చేసుకున్నావా, సరే నువ్వు కూర్చో, నాకు కలువు, మళ్ళీ నా ఆఫీస్ నుండి నాకు కలువు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మాత్రం నీకు రాదు చెప్తాను. నీ పేరేంది, ఏ ఊరు, ఏ ఊరు ఇది, నా కలువు, ఇప్పుడు కలవకపోతే మాత్రం నీకు రాదు అని చెప్తాను. ఉంటుంది కదా అంటే ఇక్కడ మాట్లాడతాం, మరి ఇంటికి వెళ్ళిపోతాం, మరి కలవాలి, అర్థమైందా. రెండోది, ఇవాళ పెన్షన్ చూసుకుంటే 2,000 రూపాయల పెన్షన్ మనం ఇస్తాం, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గానికి వాస్తవం చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగి నన్ను ఇంత వెటవటమైన అని చెప్పి అడిగితే, సార్ నాకు అవసరం ఉంది, మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మేము ఇది ఆశలు ఉన్నాయి కాబట్టి మీకు పైసలు ఇచ్చింది సార్, నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. తప్పకుండా హుస్నాబాద్ నా పక్కపొంటే ఉంటుంది, అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మాట్లాడింది. అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్ట్ దరిదాపు 95% అయిపోయింది, కేవలం ఇంకా 200 కోట్ల రూపాయలకు వచ్చిందంటే అక్విజిషన్ ఆ పంపులు ఫిట్ అయ్యేదంటే అక్కడ కొత్త ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతుంది. ఇక్కడికి మన కోయడం మండలం కూడా ఆ గోదావరి నీళ్ళు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ సైదాపూర్ చిగురుమాట మండలంలో కూడా గోదావరి నీళ్ళు మన నియోజకవర్గానికి వచ్చినాయి. బ్రహ్మాండమైన పంటలు కూడా పండిస్తున్నారు. ఈసారి వానదేవుడు కదిలించిండు, బ్రహ్మాండమైన వర్షాలు కూడా మన ప్రాంతాల్లో పడ్డాయి. సరే అధికంగా పడ్డాయి, కొంచెం కష్టపడి జరిగింది కాబట్టి ఇప్పుడు మన యాసంగి బరాబర్ మంచిగా పండిస్తాం మన రైతులందరూ కూడా మనకున్నది తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు ఎప్పుడు ఇద్దరికి ఏమైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే మనం